హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యారమ్ సాయి వ్లాగ్స్. ఈరోజైతే మేము ముఫాసా ది లయన్ కింగ్ మూవీకి అయితే వెళ్తున్నాము. అదే ఆ మూవీ ఏంటంటే ద లయన్ కింగ్ మూవీకి అది కంటిన్యూషన్, లైక్ సెకండ్ పార్ట్. ఆ మూవీ అయితే మేము తెలుగు లాంగ్వేజ్లోనే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ మూవీ ఇంకా అదర్ లాంగ్వేజెస్లో కూడా ఉంది. ఈ మూవీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీగా, నెక్స్ట్ చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. ఆ యానిమల్స్, నేచర్ అదంతా ఏంటంటే నాకు నచ్చుతుంది. సో నేను మా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి నేను ఈ మూవీకి వెళ్తున్నాను. ఈ మూవీ ఎలా ఉందో మేము చూసి వచ్చిన తర్వాత మీకు రివ్యూ చెప్తాము. ఈ మూవీకి అయితే వెళ్ళాము. ముఫాసా ద లయన్ కింగ్ మూవీ ఎంత ఫేమస్ అయిందో మీకు బాగా తెలుసు. చిన్నపిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఇష్టపడతారు. మా పిల్లలు ఇద్దరూ అయితే ఆ మూవీ వీక్లీ వన్స్ అయినా ఇద్దరు చూస్తారు. అందుకనే ముఫాసా మూవీకి వెళ్ళాము. నీహాల్తో అయితే మేము మూవీకి వెళ్ళాం. ఇది సెకండ్ టైము. వాడితో మేము ఫస్ట్ మూవీ కల్కికి వెళ్ళాము. ఆ కల్కి మూవీ కూడా ఆల్రెడీ వీడియో చేసి చిన్నది నేను పెట్టాను మా ఛానల్లోని. ఇంకా థియేటర్లోకి వెళ్ళాక ఒక 10-15 మినిట్స్ అయితే మూవీ బాగా చూసాడు, ఎంజాయ్ చేశాడు మా నీహాల్. ఇంకా తర్వాత నుంచి ఇంకా స్నాక్స్ కోసం స్టార్ట్ చేశాడనమాట. మూవీ అయితే స్టార్ట్ అయిన ఒక 10-15 మినిట్స్ వరకు ఆ యానిమల్స్ అవన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడు. అమ్మయ్య ఓకే కూర్చున్నాడు కదా అని అనుకున్నాము. కానీ ఇంకా 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయిన దగ్గర నుంచి ఇంకేదో ఒకటి ఆకలి అని కావాలని, అంటే మరి చిన్నపిల్లలు అందరూ ఇలాగ ఉంటారా, మరి మావాడే ఇలా ఉంటాడో నాకు తెలీదు. మూవీ అయితే చాలా చాలా బాగుంది. మెయిన్గా ముఫాసా స్టోరీ అన్నది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నాకైతే అనిపించింది పిల్లలకి దీనివల్ల చాలా మారల్ వాల్యూస్ అవన్నీ తెలుస్తాయి. అంటే ఒక రాజ్యానికి రాజు అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. తను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు ఫేస్ చేశాడు, ఎంతమంది తను మోసం చేశారు అన్నది ఈ మూవీ. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ఈ మూవీని అయితే చూపించండి. ఫైనల్గా అయితే మేము మూవీకి వెళ్ళేసి వచ్చేసాము. మాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. అందరు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీలో ఏంటంటే ముఫాసా ఆ రాజ్యానికి రాజు ఎలా అయ్యాడు అనేది మూవీ స్టోరీ. ఈ మూవీలో అయితే చాలా మోరల్స్ ఉన్నాయి. ఆ మోరల్స్ మనకి రియల్ లైఫ్లో కూడా పనికొస్తాయి. ఈ మూవీ నా వరకు అయితే నాకైతే ఆ మూవీ చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యారమ్ సాయి వ్లాగ్స్.